హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. యాజ్ యూజువల్ మనం డెవాప్స్ సెషన్లో భాగంగా ఈ వీడియో సెషన్ వచ్చేసి ఎస్. సో ఇంటర్వ్యూ సెషన్స్లో మనం ఎలాంటి మిస్టేక్ చేయకూడదనే పాయింట్ పైన డిస్కస్ చేద్దామండి. ఆ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేస్తూ ఇంటర్వ్యూ మనం ఏ విధంగా క్రాక్ చేయడం డిస్కస్ చేద్దాం ఫర్ ఫ్రెషర్స్ అండి. జనరల్ మనం డెవాప్స్ మెథడాలజీ కోర్సు నేర్చుకునేటప్పుడు ఎస్ వెరీ బేసిక్స్ నుంచి మనం ఎప్పుడు కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే మనకి అడ్వాన్స్ అనేది చాలా చాలా గుడ్ అప్రోచ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లినిక్స్ నేర్చుకున్నాం, ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాం, డాకర్, క్యూబర్నెట్స్ అండి. బట్ స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ ద ఇంటర్వ్యూ కాల్స్ ఆర్ జాబ్ ఆఫర్స్ అండి. ద ప్రాబ్లం మనకి ఏంటంటే ఇక్కడ ద ప్రాబ్లం మైట్ బి యువర్ నాట్ స్కిల్స్ కాదండి. బట్ కామన్ మిస్టేక్స్ మనం అయితే చేస్తూ ఉంటామో ఆ కామన్ మిస్టేక్స్ మనకి కాల్స్ రాకపోవడానికి రీజన్ అండి. ఎస్. సో రీజన్ ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కోర్స్ నేర్చుకున్నామండి. డెవాప్స్ కోర్స్ మనం నేర్చుకుంటాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫ్రెషర్స్ అండ్ రైట్. సో మెనీ ఫ్రెషర్స్ స్పెండ్ ద మంత్స్ ఫర్ లర్నింగ్ ద టెక్నాలజీస్ అండి. ఎస్. బట్ అక్కడ ఏంటి, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవ్వడమో లేదా కోర్స్ నేర్చుకోవడం చేస్తూ ఉంటారండి. బట్ వాళ్ళు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా లైక్ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా వాళ్ళకు వాళ్ళని సెల్ఫ్ ఇంటర్వ్యూస్ అని క్రియేట్ చేసుకుంటూ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. బట్ కంపెనీస్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, కంపెనీస్ వచ్చేసి ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? లైక్ ఫండమెంటల్స్ని ఎక్స్పెక్ట్ చేయరండి. ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అండి. సో ఫండమెంటల్స్ ఫండమెంటల్స్ ఓన్లీ ఫండమెంటల్స్ బేసిక్స్ అడగరండి. బట్ కంపెనీస్ మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి టోటల్ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ద ఫౌండేషన్ ఈజ్ వెరీ 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 క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుంది. మనం డెవాప్స్ నేర్చుకోవాలంటే లినిక్స్ ఈజ్ మ్యాండేటరీ అండి. లినిక్స్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వర్కింగ్ లైక్ నెట్వర్కింగ్ కమాండ్స్, ఫైల్ పర్మిషన్స్, యూజర్ కమాండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. లైక్ ఎడిటర్స్ గురించి ఏ సినారియోలో మనం ఎలాంటి యూసేజ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి, లైక్ మన డిస్క్ అనేది ఫుల్ అయిపోతుంది, లైక్ సర్వర్ మనకి కనెక్ట్ అవ్వట్లేదు, ఇవన్నీ మనం ట్రబుల్ చేసి క్యాపబిలిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటికలీ అడ్వాన్స్ కాన్సెప్ట్ మనకి ఏమవుతాయంటే వెరీ వెరీ ఈజీ అయిపోతుంది. ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలి ఈజీగా మనకు తెలుస్తుందండి. ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అంటారు ఇంటర్వ్యూస్, ఎనీ ఇంటర్వ్యూ సెషన్ అండి. టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ అంటారండి. ఫర్ ఎనీ ఇంటర్వ్యూ అండి, వెరీ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం రైట్ చేస్తారు, సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అండ్ సెకండ్ క్వశ్చన్ ఈ సెకండ్ థర్డ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అంటారండి. సో మనం అయితే ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తాము. ఆ ప్రాజెక్ట్ టాస్క్ మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఎస్. అండ్ కమ్యూనికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అవర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుందండి. వెరీ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ వచ్చేసి సో మనం నేర్చుకున్న టూల్స్ కాకుండా సమ్ అదర్ ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయండి. ఎగ్జాక్ట్గా ఫర్ ఎనీ కోర్స్ అండి, మనం ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా మనం నేర్చుకున్న టూల్స్ ఏమైతే ఉంటాయో అవే టూల్స్ మనకి ఆర్గనైజేషన్లో ఉండవండి. సో సమ్ ఎక్స్ట్రా టూల్స్ కూడా ఉంటాయండి. యూ నీడ్ టు షో కేస్ విల్లింగ్నెస్ టు లెర్న్ ద న్యూ టెక్నాలజీస్ ఆల్సో అండి ఆర్ ద ఇంటర్వ్యూ సెషన్స్, రైట్? సో దెన్ ఓన్లీ ఈ విల్ గుడ్ అప్రోచ్ అండి. అప్పుడు మాత్రమే గుడ్ అప్రోచ్ అని క్రియేట్ అవుతుందండి. సో ఇలా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి. ఇలా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఒక ప్రాజెక్ట్ అడిగినప్పుడు ఐ బిల్ట్ సిఎస్ఈడి పైథాన్ యూజింగ్ GitHub, Jenkins, Docker, Kubernetes, and AWS CCH. A developer puts the project code into GitHub repository. Jenkins automatically build the applications and Docker package it. Kubernetes deployed and Prometheus monitor the applications during the project. I faced the Docker networking issue and solved them by checking the container logs and updating the configuration. ఇలా మనం క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ అయితే మనం అక్కడ ఇన్వాల్వ్మెంట్ చేసి వర్క్ చేసాము, దాన్ని రియల్ టైం లైక్ ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ టాస్క్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలండి. ఎస్. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి, మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవ్ యాప్స్ అండ్ డెవ్ సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఏఐ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే August 1 మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి.
టోటల్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months అండి. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM అండి. పే స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసిన 5999. అవర్ కోర్స్ సిలబస్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినక్స్, గిట్, గిటర్, Maven, Jenkins, GitHub Actions, Docker, Kubernetes, Ansible, monitoring tools we are covering on Prometheus and Grafana అండి. And also we are focusing on Nexus, Helm chart, Terraform, Argo CD, Harness. This is new technology tool అండి. DevSecOps tools we are focusing on Sonar, Cube, Trivi, OWASP tool, Chekovi, ELK stack monitoring గురించి డిస్కస్ చేస్తామండి. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ AI టూల్స్ ఆల్సో, దట్ ఈస్ జనరేటివ్ ఏంటి ఎలా మనం యూజ్ చేస్తాం. సో క్లౌడ్ ఆంథ్రోపిక్ టూల్ గురించి డిస్కస్ చేస్తాం, క్లౌడ్ AI టూల్స్ వీటిపైన ప్రోజెక్ట్ టాస్క్లో మనం పర్ఫామ్ చేస్తామండి. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ AWS క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తామండి. AWS క్లౌడ్లో మనం ఈజీగా డిస్కస్ చేసే కాంపోనెంట్స్ మనకి ఏంటంటే EC2 సర్వీస్, S3 సర్వీస్, VP సర్వీస్, క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్స్టాల్, క్రౌడ్ 53, సెక్యూరిటీ గ్రూప్, IAM సర్వీస్, అమెజాన్ EKS సర్వీస్ అండి, అమెజాన్ EKS సర్వీస్. అండ్ ఆల్సో వీఆర్ పర్ఫార్మింగ్ ద 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది. ఆల్ దిస్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ మనం పర్ఫార్మ్ చేస్తామండి. దిస్ ఈస్ ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్ అండి. సో అండ్ త్రీ ప్రాజెక్ట్స్ ఆర్ AWS projects అండి. 3 projects are AWS projects and remaining all projects are DevSecOps projects అండి. ఇలా మనం టోటల్ గా 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫార్మ్ చేస్తాం. బ్యాక్ టు అవర్ పాయింట్ అండి. సో మన ప్రాజెక్ట్ ని ఇప్పుడు కూడా ఎండ్ టు ఎండ్ పర్ఫార్మ్ చేసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎస్, ఎలాంటి మిస్టేక్ మనం చేయకూడదంటే ఇంటర్వ్యూ సెషన్స్ లో, ఎస్, లర్నింగ్ వితౌట్ ప్రాక్టీస్ అండి. సో జస్ట్ నేను ఇక్కడ లర్న్ మాత్రమే చేశాను, వితౌట్ ప్రాక్టీస్ మనం ఆ సిచ్యువేషన్ మనకి క్రియేట్ అయినప్పుడు అది ఎలా సాల్వ్ మనకు తెలియదండి. వితౌట్ ప్రాక్టీస్ నథింగ్ అండి. సో మెమరైజింగ్ ద ఇంటర్వ్యూ ఆన్సర్స్ అండి, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ అండి. ఎస్, స్కిప్పింగ్ ద లినక్స్ ఫండమెంటల్స్ వెరీ ఫర్ ఎనీ డెవాప్స్ ఇంజనీర్ అండి. ఫస్ట్ we need to learn the Linux fundamentals అండి. ఎస్, అలాగే మనం రియల్ టైం ప్రాజెక్ట్ ని సాల్వ్ చేయగలగాలి, రియల్ టైం ప్రాజెక్ట్ ని వర్క్ చేయాలి, సాల్వ్ చేయగల ప్రాజెక్ట్ టాస్క్లన్నీ కూడా. అలాగే మన రిజమ్ ఏ విధంగా ఉండాలంటే, ఎస్, పర్ఫెక్ట్ గా ఉండాలండి. సో బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్, సో మన రిజమ్ అలా ప్రిపేర్ చేసుకోవాలండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలంటే గిటాబ్ రిపాజిటరీ మనం స్టోర్ చేసుకున్నాం. ఇది ఇగ్నోర్ చేసినా కూడా మనకి డ్రాబ్యాక్ ఎందుకు వస్తుందండి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఇవన్నీ కామన్ మిస్టేక్స్. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మనం ఏం చేయాలంటే, ఎస్, కాల్స్ రావడానికి మనం పర్ఫామ్ చేయగలగాలండి. దెన్ ఓన్లీ విల్ గెట్ ద కాల్స్ అండి, అదర్వైజ్ విల్ నాట్ గెట్ ద కాల్స్. అలాగే మనం మన రిజమ్ ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ రిజమ్ మనం ఇక్కడ డైలీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. సో బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ అండి, అవర్ రిజమ్ ఆల్సో మనం ఏం చేయాలంటే అప్డేట్ చేస్తూ ఉండాలండి. దెన్ ఓన్లీ విల్ గెట్ ద కాల్స్ అండి, అదర్వైజ్ కాల్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎక్స్పెక్ట్ చేయలేము. సో అండ్ కాన్ఫిడెంట్గా మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ సెషన్లో వెరీ కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలండి. సో మనకు తెలిసినా తెలిపినా బట్ ఆన్సర్ వచ్చేసి మనం వెరీ కాన్ఫిడెంట్గా చేసేలాగా ఉండాలండి. థ్యాంక్ యూ.